ఆత్మీయ జీవితంలో ప్రయత్నాలు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతికంగా కావచ్చు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు నిరాశ వచ్చి, కృంగుబాటు వచ్చి ఇక చేయబుద్ధి కదా ప్రయత్నం. కానీ అది తప్పు అంటుంది దేవుని వాక్యం. అది తప్పు అంటుంది దేవుని వాక్యం. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను నీకు తోడై ఉన్నాను, నేను చెప్పిన మాట చొప్పున నువ్వు నడుస్తూ ఉండు. నీకు తెలియకుండానే నీ శరీర సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు, ఆత్మ సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు, అన్నీ డీల్ అయిపోతాయి. అన్నీ డీల్ చేస్తాను నేను, అన్నీ డీల్ చేస్తాను. ఒక్కటే చూసుకోను, నా మాట చొప్పున నడుస్తున్నావో లేదో ఒక్కటి చూసుకోను. నడక ఆపేశావంటే ఎప్పటికీ నడవలేవు. నువ్వు నడవటం మానవద్దు, నువ్వు నడుస్తూ ఉండు, సాగిపోతా ఉండవు. ఓపికతో ముందుకు నడు. శరీర సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు. ఏదో ఇంట్లో పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, శరీర రోగాలు కావచ్చు, ఏవో ప్రయత్నాలు విఫలం, ఉద్యోగ ప్రయత్నం విఫలం కావచ్చు. ఎన్నో అటెంప్ట్ చేసావు కానీ ఏది వర్కౌట్ కాలేదు, చీదరబుడుతుంది. ఇక ఈ దేనికి వెళ్ళబుద్ధి కాని పరిస్థితి వచ్చింది. ఓకే, కృంగిపోయావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రయత్నం మానొద్దు, నువ్వు చేస్తూ ఉండు, నువ్వు వెళ్తా ఉండు. నేను సిద్ధపరిచింది నీ చేతికి అందిన దాకా నువ్వు నడుస్తూ ఉండు. ఖచ్చితంగా దాన్ని నువ్వు అందుకుంటావు, నేను నీకు ఇస్తాను. నువ్వు సాగిపో, నువ్వు ఆగొద్దు. ఇంకా లైఫ్ లేదనుకోవద్దు, నిరాశకు తావివ్వద్దు, కృంగుబాటుకు తావివ్వద్దు, నిరుత్సాహపడొద్దు. నువ్వు నా మాట చొప్పున నువ్వు నడు. నిన్ను గెలిపించే బాధ్యత నాది, నడిపించే బాధ్యత కాదు, గెలిపించే బాధ్యత నాది. నువ్వు సాగిపో, నేను చూసుకుంటాను. నువ్వు ఆగావంటే నేనేం చేయలేను. నా వల్ల కాదు అని వెనకడుగు వేసావంటే నేనేం చేయలేను. నువ్వు వెనకడుగు వేయొద్దు. నా తండ్రి నాతో ఎన్నోసార్లు ఈ విషయాలు మాట్లాడాడు. అడుగులు తడబడిన వేళ నా ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడాడు. నేను ఇక జీవితంలో ముందుకు సాగలేను అనే పోరాటాలు నాకు ఎదురైనప్పుడు, ఈ దెబ్బతో ఇక నా నడక ఆగిపోతుంది, ఇక నేను కదలలేను అనే ఘట్టాలు నాకు ప్రారంభం నుంచి సేవ అనుభవంలో స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అనుక్షణం అనుదినం అనేక రకాలుగా ఎదురవుతూ ఉన్నప్పటికీ నా దేవుడు ఎప్పుడు నా వెనకుండి మాట్లాడుతున్న స్వరం ఒకటే, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి వెళ్ళు, సాగి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. పరుగు పందెంలో వెళ్ళేవాడు యేసు వైపు చూడాలా, లక్ష్యం వైపు చూడాలా? నాకు ఒకసారి డౌట్ వచ్చిందిలే, అడిగాను, ఏమయ్యా పరుగు పందెంలో పరిగెత్తేవాడు వానికి ఏదో ఎయిమ్ ఉంటుంది, ఓ లక్ష్యం ఉంటుంది, దాని వైపు చూస్తా పరిగెత్తాలి. కానీ పరుగు పందెంలో పరిగెత్తేవాడు నీకెళ్ళి చూస్తా పరిగెత్తడం ఏంటి? లక్ష్యం వైపు కదా చూసి పరిగెత్తాలి, నీ వైపు చూసి పరిగెత్తడం ఏమిటి అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఏంటంటే, లక్ష్యం వైపు చూసి నువ్వు పరిగెత్తుదామని ప్రయత్నిస్తే ఎంత ప్రయత్నించినా నువ్వు విఫలమే అవుతావు. ఎందుకంటే నీ పరుగు సాగదు, నీకు నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది. నా వైపు ఎందుకు చూడమన్నానంటే 2 కారణాలను బట్టి చూడమన్నాను. మొదటి కారణం, నేను పరుగు గెలిచి నిలిచాను, నేను జయించి సాధించి నీ ముందు నిలిచాను కనుక నువ్వు నా వైపు చూసినప్పుడు నీకు ఆశ కలిగిద్ది. నా ప్రభు చేరాడు, నేను కూడా చేరతాను. నా ప్రభు సాధించాడు, నేను సాధిస్తాను. నా ప్రభు గెలిచాడు, నేను గెలుస్తాను అని ఆశ పుట్టింది నాన్న నీకు. అందుకే నా వైపు చూడాలి నువ్వు. ఎందుకంటే నేను గెలిచి అక్కడ కూర్చున్నాను, నువ్వు కూడా గెలుస్తావు. నేను చెప్తున్నాను రా. ఇది ఒకటి. నా వైపు చూడటం వల్ల నీకు వచ్చే మొదటి మేలు ఏంటంటే, నేను గెలిచాను, గెలిచినోడు నీ కళ్ళ ముందు కనపడుతుంటే నీకు గెలవాలన్న ఆశ కలిగింది. ఇది మొదటిది. రెండవది, నా వైపు చూచుట ద్వారా నీలో విశ్వాసం బలపడతా ఉంటుంది. ఎప్పుడైతే నీలో విశ్వాసం బలపడుతుందో అప్పుడు నా శక్తి నీ మీద పనిచేసిద్ది. నీలో విశ్వాసం బలపడనంత వరకు నా శక్తి నీ మీద పనిచేయదు. నేను ఎంత పవర్ఫుల్ అయినా అది నీ మీద పనిచేయదు. నీలో విశ్వాసం బలపడితే, నా యందలి విశ్వాసం నీలో బలపడి నువ్వు నా వైపు చూస్తే అప్పుడు నా ప్రభావం నీ మీద పనిచేసిద్ది. అప్పుడు ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు. ఒకటి, గెలిచిన నేను నీకు
మాదిరిగా ఉన్నాను కనుక గెలవాలన్న ఆశ నీకు ఉంటుంది. రెండవది, నా వైపు చూచుట ద్వారా విశ్వాసం వృద్ధి అవుతుంది. ఎందుకంటే నేను విశ్వాసానికి కర్తని మరియు దాన్ని కొనసాగించేవాడిని. నా వైపు చూచుట ద్వారా విశ్వాసం బలపడుతుంది, తద్వారా నా శక్తి నీ మీద పనిచేస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు సాధించగలవు. అందుకే నా వైపు చూసినాడు. హెబ్రీ పత్రికలో రాయించాడు. హెబ్రీ పత్రిక 12:2-3 వచనాలు చూడండి, ఒకసారి అండర్లైన్ చేసుకోండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతూ చూస్తూ యేసు వైపు చూస్తూ. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఆగమంటున్నాడా? సాగెళ్ళమంటున్నాడా? ఏం సాగుతా ప్రవ్వా, అన్ని అప్పులే ప్రవ్వా, సంవత్సరాల నుంచి చచ్చిపోతున్నా ప్రవ్వా, అసలు బతకాలనిపించట్లేదు నాయన. ఏం చింతపడవాలి, ఇప్పటిదాకా నడిపించుకొచ్చావుగా, అట్లాగే నడుస్తూ ఉండు, నడిపిస్తూ ఉండు. ఉంటే నేను చెప్పానుగా, నువ్వు కొనసాగు, ముందుకు చెప్తా. కొనసాగితే నువ్వు వెళ్ళుచూ ఉండగా నీకు విడుదల వచ్చింది. నీకు తెలియకుండా నీ కార్యం జరిగింది. నేను చూసుకుంటా, నీకేందున్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నించి విసుగొచ్చింది, విరక్తి వచ్చింది. ప్రభా అంటే ప్రయత్నం మానొద్దు, కొనసాగు. మళ్ళా ట్రై చేయి. నేను నీకు చేయి అందిస్తా. నీకు తెలియకుండానే కార్యం జరిగింది, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళుచూ ఉండగా విడుదల వచ్చింది. నువ్వు పడతాలు లెగుస్తానైనా సరే నడక ఆపకుండా నువ్వు నడుస్తూ ఉంటే పరిపూర్ణతలోకి నేను తీసుకొస్తాను. నేనే తెస్తా. నువ్వు చేయాల్సింది ఒకటే, నా మాట చొప్పున నడవటమే నీ పని. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? ఇంకా అర్థమైతే ఇంక నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చెబుతున్నాడు యేసయ్య? వెళ్ళండి అని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మానుకోవద్దు ప్రయత్నాన్ని, రానియొద్దు నిరాశని, నిస్పృహని, నిరుత్సాహాన్ని. రెట్టించిన ఉత్సాహంతో నా వైపు చూస్తూ ముందుకు సాగి వెళ్ళు. అది ఆత్మీయ జీవితంలోనైనా భౌతిక జీవితంలోనైనా. యేసు ప్రభుని నమ్ముకోగానే వెంటనే నాకు ₹1,00,00,000 లాటరీ తగల్లా. స్తోత్రం. అక్క విను. యేసు ప్రభు నమ్ముకోని బాప్తీసం తీసుకోగానే 10 కోట్ల లాటరీ తగల నాకు. సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభు అని ఆయన వైపు చూస్తూనే ఉన్నాను. ఆయన డైలాగ్ ఒకటే, నడు 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 నడు. అంటే ప్రభా, నిన్ను నమ్ముకోకముందు అదే బాధలు, నిన్ను నమ్ముకున్నాక అదే బాధ. నడవరా నువ్వు. నడుస్తూ ఉండగా సంవత్సరాలుగా నన్ను పీడించిన శోధనని ఒకటొకటిగా అడ్రస్ లేకుండా పోయినాయి. ఇది నడకలో కొనసాగుతున్నప్పుడు జరిగింది కానీ నువ్వు ఇవన్నీ వదిలిస్తే కానీ నేను నడవను అని కూర్చుంటే జరగల. విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయన మాట చొప్పున నీ చిత్తమే సిద్ధించుగాక ప్రభు అని అనుకుంటూ జీవిత యాత్రలో ముందుకు సాగే కొలది ఒక్కొక్కటి అందుబాటులోకి వచ్చేటట్టు ఆయనే కార్యం చేసి నన్ను వేధించిన ఆ వేదనలన్నిటి నుంచి ఒకటొకటిగా సమస్యని డీల్ చేసి నన్ను విడిపిస్తూ ఈ మజిలీకి తీసుకొచ్చాడు. నిజంగా ఆయన నా విషయంలో అలా జోక్యం చేసుకోకపోతే నా నడక ఎప్పుడూ ఆగిపోయేది, ఎప్పుడో నా చరిత్ర ముగిసిపోయేది. ఇప్పుడు భౌతికంగా విడుదలే కాదు, ఆత్మీయంగా కూడా. నేను చెబుతున్నాను కదా, శరీరానికి జబ్బు శరీరం నుండి వచ్చే జబ్బులు అని చెప్పాను కదా. ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తుల విషయంలో ఇప్పటికీ బాధపడతానే ఉంటాను. ప్రతిరోజు ఎక్కడో చోట పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగించే చర్య, ఆలోచనో, నడకో, పడకో, తలంపో, క్రియో, మాటో, చేష్టో ఎక్కడో చోట డిస్టర్బ్ అవుతా. ఉండకూడదు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా ఆలోచించకూడదు కదా, ఇలాంటి తలంపులు రావద్దు కదా నాకు అని ఫీల్ అవుతా. మళ్ళీ దేవుని వైపు చూస్తే దేవుడు చెప్పేది ఒకటే, నిరుత్సాహపడొద్దు, నిరాశపడద్దు. పద. ఏంటి ప్రభా, నా జీవితంలో ఇంకెప్పటికైనా నేను పరిపూర్ణత ఎన్నొద్దు పద, అది నేను చూసుకుంటా. ఆగొద్దు.